ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ కేసులో ఈడీ అన్యాయంగా అరెస్ట్ చేసిందంటూ వేసిన పిటిషన్ను ధర్మాసనం విచారణకు స్వీకరించలేదు. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకి వెళ్లాలని సూచించింది. కేవలం రాజ్యాంగపరమైన చట్టబద్ధతపై లేవనెత్తిన అంశాలను మాత్రమే ఇక్కడ విచారిస్తామని తెలిపింది. పిటిషనర్ మహిళ అని, ఆమెకు మైనర్ పిల్లలు ఉన్నారని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న కవిత తరపు న్యాయవాది కపిల్ సిబాల్ చేసిన విజ్ఞప్తిని కోర్టు గుర్తించలేదు. అరెస్ట్ అన్యాయమంటూ కవిత వేసిన పిటిషన్ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కవిత తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ కు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఆర్థిక స్తోమత ఉన్నంత మాత్రాన విచారించలేమని ధర్మాసనం చెప్పింది. అందరూ నిబంధనల ప్రకారమే నడుచుకోవాలన్నారు న్యాయమూర్తులు. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని కవిత తరపు న్యాయవాదులకు సూచించింది ధర్మాసనం. రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి పిటిషన్లో లేవనెత్తిన అంశాలను ఇప్పటికే దాఖలైన విజయ్ మదన్ లాల్ కేసుకు జత చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. కవిత విషయంలో ఈడీ వ్యవహరించిన తీరు, ప్రస్తుత పరిణామాలు తీవ్ర నిరాశ, నిస్పృహ కలిగిస్తున్నాయని కవిత తరపు న్యాయవాది కపిల్ సిబాల్ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎమోషనల్ అవ్వొద్దని సూచించారు. ఈ కేసులో కవితను ఒకసారి సాక్షిగా, మరోసారి నిందితురాలిగా పిలిచారని సిబల్ కోర్టుకు చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక్క బలమైన సాక్ష్యం కూడా లేదని, అప్రూవర్ గా మారిన వాళ్లు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కేసు దర్యాప్తు జరుగుతోందని వివరించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా తాము మెరిట్స్ లోకి వెళ్లదలుచుకోలేదని అన్నారు. పిటిషన్లో లేవనెత్తిన రాజ్యాంగపరమైన అంశాలను మిగతా పిటిషన్లతో కలిపి విచారిస్తామని తెలిపారు. కేసు మెరిట్స్ కు సంబంధించి విషయాలను ట్రయల్ కోర్టుకే చెప్పాలని సూచించారు. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ పిటిషనర్ కు ఉందన్నారు న్యాయమూర్తి. ఈ కేసును తొందరగా విచారించాలని మాత్రం ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. అలాగే రాజ్యాంగపరమైన అంశాలపై 6 వారాల్లో సమాధానం చెప్పాలని ఈడీని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తర్వాత మరో 2 వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో ఇప్పుడు కవిత బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ కేసులో కవితను ఈడీ అధికారులు ఈ నెల 15న అరెస్ట్ చేశారు. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఆమెకు మార్చి 23 వరకు ఈడీ కస్టడీ విధించింది. ఈ కస్టడీ శనివారంతో ముగియనుంది.